తనికెళ్ల భరణి చెప్పిన మరిన్ని మిథునం విశేషాలను ఆస్వాదిద్దామా? మేళం గుర్తొస్తుంది. ఎందుకు రాదు? పెద్ద మేళం ఖర్చు యావత్తు మగ పెళ్లి వారిదే అన్నారు. ఏ మేళ రాలేదు. సడీ చప్పుడు ఎక్కడ పెళ్ళేంటని మా ఊరి గంగిరెద్దు స్వామిని పిలిపిస్తే చివరికి వాడికొక్క వరగా ఇప్పించేసరికి మా తల ప్రాణం తోకకొచ్చింది. 2 గంటల పాటు భరణి కేవలం 2 పాత్రలతోనే చేసిన ఒక ప్రయోగం ఇది. ఎంతవరకు సాహసం అనుకోవచ్చు? ఆరంభించినప్పుడు ఇది సాహసమే. ఇప్పుడు ఎట్లా ఉందంటే 500 మీటర్స్ పరుగులో కుంటివాడు పరిగెత్తగల సాహసం. పరిగెత్తాడు, ఇవి సాహసం అయి కూర్చుంది. అది ఆ తర్వాత ఎక్కడున్నా అంటే లైన్ కొంచెం దూరం, ఒక 10 అడుగుల దూరంలో ఉంది. చాలామంది పరిగెడుతున్నారు. ఫస్ట్ వస్తానా, సెకండ్ వస్తానా, అసలు రానా, అది నాకు తెలియదు. నేను అంటే కర్మణ్యేవ అధికారం, నేను పని చేశాను, మంచి సినిమా చేశాను, ఆ తృప్తి. ఇప్పుడు నాకు ఆల్రెడీ ఆనందం వచ్చేసింది. నేను ఏ పని చేయడం వల్ల నేను ఆనందం పొందుతానో అది వచ్చేసింది. ఇప్పుడు దానివల్ల వచ్చే లాభం ఏమైనా ఉందా అంటే ఆర్థికమైన లాభం కానీ అవార్డ్స్ కానీ అది బోనస్. పెంకుటిల్లు కానీ దానిలో ఉన్నటువంటి అందమైన పూల చెట్లు, కూరగాయ తోటలు, ఆది దంపతులు లాంటి ఒక జంట. ఈ కథలో ఈ అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని మీరు సినిమాలో ఎలా సృష్టించారు? ఇది ఈ లొకేషన్ పట్టుకోవడం మాత్రం చాలా అసలు భగీరథ ప్రయత్నం అంటారు చూసారా. నేను చాలా లొకేషన్ ఫస్ట్ మేము విజయవాడలో ఒక రిసార్ట్స్లో ఉండే ఎంటీ స్థలం అనుకున్నాం. తర్వాత మన మాచర్లలో ఒక స్థలం, తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ గారి పాత్రలో పడగొడుతుంటే అక్కడేమన్నా వర్కౌట్ అవుతుందేమో అనుకున్నాం. ఆ తర్వాత తిరుపతి నా మిత్రుడు తోటలో అయితే సెట్ వేస్తా అంటే ఆ సెట్కి దాదాపు 35 లక్షల నేను దండం పెట్టి సినిమా అంత లేదా బాబు అనుకున్నాను. సరే ఫైనల్గా మా ప్రొడ్యూసర్ ఊళ్ళోనే ఒక లక్కీగా ఈ ఇల్లు దొరికింది. కాకపోతే ఏంటంటే అది కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న పెంకుటిల్లు. అక్కడ నిర్మానుష్యం, అది నిర్జన ప్రదేశం, పైగా అది ఎడారిలాగా ఒక 10 చెట్లు ఉన్నాయి అంతే, టేకు చెట్లు లాంటివి. ఆ ప్లేస్ నచ్చాక మనం ఇంకా అక్కడిని జనరల్గా ఒక మంచి దాంట్లో సెట్ వేస్తారు కదా. ఇప్పుడు ఆల్రెడీ సెట్ ఉంది, దాని చుట్టూ వాతావరణం సృష్టించేసాం. ఏంటంటే ఈ ఒక 30 మందిని పెట్టి ఒక 3 నెలల పాటు నీళ్లు తోడించి పోయించి, ఇంకా అది చూస్తే ఆశ్చర్యపోయేలాగా, అంటే మాకే 3 నెలల తర్వాత పెడితే పచ్చగా ఉంది కళ్ళు. అంటే నేను అనుకుంటే ఆ సినిమా చూసిన తర్వాత ఇలా కళ్ళు తుడుచుకుంటే పచ్చదనం ఒలుకుతుంది, అంత పచ్చగా ఉంది అనమాట. అల్పసంతసపు కల్పవృక్షమున ఆత్మకోకిలల గానం, పురుషార్థముల పూలబాటలో పుణ్య దంపతుల పయనం. ఇంకా అప్పదాస్ క్యారెక్టర్లో ఇంకా మంచి సంభాషణలు ఉంటాయి, వాటి గురించి అంటే దాదాపు 80 సీన్లు కథ పెడుతున్నప్పుడు చాలా అతను వాళ్ళిద్దరూ ఒక అద్భుతమైన ఒక డైలాగు లేని సీన్ ఒకటి ఉంది. ఏమిటంటే ఈయన భార్యకి తలదూగుతుంటాడు. ఎంత చేసినా ఎంత చేసినా ఎంత వారలైనా కాంతదాసులే అని దువ్వెనతో ఈ వైలిన్ మీడుతుంటాడు, సౌండ్ మాత్రం లేకుండా. ఆవిడ పుష్కరానికి ఒకసారి జడేస్తేనే అంటే నీ మనసులో అనుకున్న పట్టేస్తావే, అదేంతో వచ్చింది చిక్కు అంటే చిక్కు తీయండి అంటుంది. ఈ క్రమంలో ఏమంటే పెద్ద గొడవ, ఆవిడ డిస్టర్బ్ చేస్తాడు, వెళ్ళి వీడు అరిచి కేకలు పెట్టి వస్తాడు. చాలా బ్రైట్ అయిపోతే ఎందుకండి ఇంత కోపం, బీపీ తెచ్చుకుంటారు, యోగా అంటారు, మెడిటేషన్ అంటారు, బుద్ధి లేదు మీకు అని తిట్టేసి వెళ్ళిపోతుంది అన్నమాట. ఇంకా వాళ్ళిద్దరు మాట్లాడుకోరు. ఇప్పుడు ఆవిడేమో మినపప్పు వేసి విసురుతుంటుంది. అసలు విసరడం అనేది ఇప్పుడు మన వాళ్ళకి ఆ మిషన్ అదేదో ఇదేంటిది విచిత్రంగా ఎక్కడైనా ఉందేమో అనే స్థితిలో ఉన్నది. అది విసురుతుంటుంది. ఈయనేమో పనసకాయ తీసుకొచ్చి కొడతాడు. అక్కడ నేను ఏం చేశానంటే రేడియోని వాడుకుంటూ, ఇప్పుడు ఎల్ల వెంకట్రావు గారి మృదంగం, నేమాని సోమయ్య గారి ఘటం అనగానే టమడకడం తిప్పుతుంటుంది. కొడుతుంటే ఘటం, తిప్పుతుంటే మృదంగం, అట్లా వేసి ఒక రసరమ్యమైన సీను